This conference will now be recorded. నా వాయిస్ క్లియర్ గా ఉంది కదండి? నా వాయిస్ హలో, ఓకే, లెట్స్ స్టార్ట్ ది క్లాస్. సో లాస్ట్ క్లాస్ లో మనం ఏం చూసామంటే హెల్త్ కేర్ క్యాంప్ ప్రాజెక్ట్ అయితే చూస్తున్నాము. దీనిలో వచ్చేసి ఏమంటే కొన్ని టాపిక్స్ అయితే చెప్పాము. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏమంటే ఇంపోర్ట్ ది డేటా ఫ్రమ్ ఎక్సెల్ నుంచి ఎస్క్యూఎల్ సర్వర్ కి కన్వర్ట్ చేసాం. అలానే డేటా మోడలింగ్ చేసాం. అలానే రిలేషన్షిప్స్ అయితే క్రియేట్ చేసాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ వన్ ఇంపోర్ట్ ది డేటా ఫ్రమ్ ఎస్క్యూఎల్ సర్వర్ టు SSAS. ఓకేనా? ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ నేను చెప్పాను, మన యొక్క రిపోర్ట్ ని ఫస్ట్ ఏం చేస్తామంటే ఎక్సెల్ నుంచి ఎస్క్యూఎల్ సర్వర్ తీసుకెళ్తాం. ఎక్సెల్ నుంచి ఎస్క్యూఎల్ సర్వర్ కి, తర్వాత ఎస్క్యూఎల్ సర్వర్ నుంచి SSAS, నెక్స్ట్ వచ్చేసి ఏమంటే పవర్ BI డెస్క్టాప్ కి. ఓకేనా? ఇలా తీసుకెళ్తాం అనమాట. సేమ్ అదే విధంగానే ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఎలా చేస్తామో చూద్దాం ఒకసారి. సో ఈ స్టెప్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయండి. ఈ స్టెప్స్ అనేటివి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి అనమాట. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే ఇంపోర్ట్ ది డేటా ఫ్రమ్ SQL సర్వర్ టు SSAS అన్నమాట. ఓకేనా? సో అది ఎలా చేస్తాం చూద్దాం ఒకసారి. సో మన దగ్గర డేటా వచ్చేసి ఏమంటే ఈ విధంగా అయితే ఉన్నాయి. సారీ గైస్. సో టేబుల్ డేటాబేస్ నేమ్ వచ్చింది. జస్ట్ దీన్ని ఎగ్జిక్యూట్ చేసామంటే మన యొక్క టేబుల్స్ అనేవి రన్ అవుతాయి అన్నమాట. ఈ టేబుల్స్ అని ఇక్కడ మనకు 3 టేబుల్స్ మీరు కానీ గమనించినట్టయితే సారీ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీరు ఈ 3 టేబుల్స్ మీరు కానీ చూసినట్టయితే ఈ 3 టేబుల్స్ లో సేమ్ కాలమ్స్ ఉన్నాయన్నమాట. సేమ్ కాలమ్స్. మీరు ఇక్కడ చూసినట్టయితే టేబుల్ వచ్చేసి ఈ 3 టేబుల్స్ ఫస్ట్ వన్ వచ్చేసి ఏమంటే ఫస్ట్ హెల్త్ కేర్, అలానే సెకండ్ హెల్త్ కేర్, అలానే థర్డ్ హెల్త్ కేర్ క్యాంప్ అన్నమాట. ఓకేనా? 3 క్యాంప్స్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే సేమ్ పేషెంట్ ఐడి, హెల్త్ క్యాంప్ ఐడి, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే హెల్త్ స్కోర్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ డొనేషన్ అనేది ఒక దాంట్లో అయితే ఉంది. సో బట్ ఇంకా కింద 3 వచ్చేసి ఏమంటే ఇలా 3 అయితే ఇచ్చారనమాట. సో దీనికోసం అనేసి మనం ఏం చేయాలంటే వెరీ సింపుల్, దెన్ ఎగ్జిక్యూట్. ఈ 3 టేబుల్స్ ని కలిపి సింగిల్ టేబుల్ క్రియేట్ చేయాలన్నమాట. ఎందుకు సింగిల్ టేబుల్ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు మన యొక్క డేటా డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వచ్చేసి ఏమంటే ఈ టేబుల్ వచ్చేసి ఏమంటే హెల్త్ కేర్ది, ఇక్కడ వచ్చేసి ఏమంటే ఫస్ట్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే సెకండ్, థర్డ్. ఏదన్నా ఒక డేటాలో అలానే ట్రైన్. ఈ పక్క వచ్చేసి ఏంటంటే పేషెంట్ టేబుల్ అన్నమాట. ఈ విధంగా మనకు వచ్చేసి ఏంటంటే రిలేషన్షిప్ అనేది ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ కామన్ గా ఏదన్నా ఒక టేబుల్లో అంటే ఒకటి కానీ 2 టేబుల్లో కానీ
సేమ్ కాలమ్స్ గాని ఉంటే ఆ డేటాని వచ్చేసి మనం ఏం చేయొచ్చు అంటే సింగిల్ టేబుల్లోకి తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా? ఏదన్నా ఏదైనా ఒక టేబుల్‌లో మనం రియల్ టైమ్‌లో కూడా అంతే అండి. ఏదైనా మనకొచ్చే టేబుల్‌లో సేమ్ గాని వచ్చినాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి మంత్ ఉంది. అలానే ఫిబ్రవరి సేల్స్ అయితే ఉంది. ఓకే. మార్చ్ సేల్స్ అయితే ఉంది. అప్పుడు మనకేమవుతుంది, సేల్స్ వరకు కామన్. అన్నిటికి కాలమ్స్ వచ్చేసి ఏమంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్‌లో సేమ్ కాలమ్స్ అయితే ఉంటాయన్నమాట. అలాంటి కేసెస్‌లో మనం ఏం చేస్తామంటే ఆల్ మంత్స్‌ని కమెంట్ చేస్తామన్నమాట. సో, ఇప్పుడొచ్చేసి ఏంటంటే ఈ 3 టేబుల్స్‌ని వచ్చేసి ఏమంటే కమెంట్ చేయాలి. ఎలా కమెంట్ చేస్తామండి? ఎనీవన్? ఈ 3 టేబుల్స్‌ని కమెంట్ చేయాలన్నమాట. ఎలా కమెంట్ చేస్తాం? జాయింట్స్ యూస్ చేసి అనుకుంటా బ్రో. హ్మ్. జాయింట్స్ అయితే యూనియన్ కాదు. సేమ్ కాలమ్స్ అంటే యూనియన్ 2 టేబుల్స్‌లో సేమ్ కాలమ్ ఉన్నప్పుడు, సేమ్ డేటా టైప్ ఉన్నప్పుడు మనం ఏది యూజ్ చేస్తాం? యూనియన్ యూనియన్ వాటి నేమ్స్ ఏంటి? సెట్. సెట్ ఆపరేటర్స్. ఓకేనా? సో, ఫస్ట్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ టేబుల్‌లో 4 కాలమ్స్ అయితే ఉన్నాయి. సెకండ్ టేబుల్‌లో 3 కాలమ్స్ అయితే ఉన్నాయి. నాకు ఈ కాలమ్ అయితే అవసరం లేదు. డొనేషన్ అనే కాలమ్ అవసరం లేదు. ఎలా అవాయిడ్ చేస్తామంటే సింపుల్ అండి. మనకు కావాల్సిన 3 కాలమ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. వెయిట్ ఐ జస్ట్ వాంట్ టు కంట్రోల్ షిఫ్ట్ కాపీ కొట్టినామంటే కంట్రోల్ పట్టుకొని షిఫ్ట్ ని కొట్టినామంటే మన కాలమ్ నేమ్స్ కూడా ఇదవుతాయి. కామా ఇక్కడ మనకు డొనేషన్ అనే కాలం అయితే అవసరం లేదు. ఎందుకంటే సెకండ్ టేబుల్, థర్డ్ టేబుల్‌లో డొనేషన్ అనేది లేదు కాబట్టి. సో, నాకు ఈ 3 కాలమ్స్ మాత్రమే కావాలి. జస్ట్ కాపీడ్, పేస్ట్. మనం ఎగ్జిక్యూట్ చేసామనుకోండి దీన్ని, మనకు ఓన్లీ 3 కాలమ్స్ మాత్రమే వస్తాయన్నమాట. సేమ్ అదే విధంగానే ఇక్కడ కూడా అంతే. 3 కాలమ్స్ మాత్రమే. ఆల్ దాంట్లో ఒక్క నిమిషం హెల్త్ స్కోర్ లేదా? ఒక్క నిమిషం. ఓకే. సో, ఇక్కడొచ్చేసి ఏమంటే కాలమ్ అంతే ఉంది. కాలమ్‌ని వచ్చేసి రీనేమ్ చేద్దాం. ఇక్కడ మీరు చూసినట్టే హెల్త్ స్కోర్ అనేది ఫస్ట్ టేబుల్‌లో వచ్చేసి ఇలా ఉంది. సెకండ్ టేబుల్‌లో వచ్చి ఇలా కూడా ఇలా ఉందన్నమాట. అండర్ స్కోర్ అయితే ఉంది. మనకు సేమ్ కాలమ్స్ అయితే ఉండాలండి. సెట్ ఆపరేటర్స్ యూజ్ చేసేటప్పుడు. హెల్త్ క్యాంప్ 2 కాలమ్ నేమ్ వచ్చేసి ఏంటంటే హెల్త్ స్కోర్ వచ్చే కుదిరికి మనకు ఒకే విధంగా ఉండాలన్నమాట ఆల్ కాలమ్స్ అనేటివి. దెన్ ఇప్పుడైతే రన్ చేద్దాం ఒకసారి. ఓకే. అలానే థర్డ్ టేబుల్‌లో కూడా సేమ్ టేబుల్ అన్నమాట. ఇక్కడ కూడా ఏమంటే హెల్త్ కాలమ్ అనేది ఏంటంటే డిఫరెంట్‌గా అయితే ఉంది. దాన్ని మనము రీనేమ్ అయితే చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనం చూసినట్టయితే 3 టేబుల్స్‌లోన సేమ్ కాలమ్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా? 3 టేబుల్స్. సో, 3 టేబుల్స్‌లో వచ్చే కుదిరికి ఏమంటే 3 క్వరీస్‌లో కూడా ఏమంటే సేమ్ కాలమ్స్ అయితే ఉన్నాయి. ఇలాంటి కేసెస్‌లో మనం ఏం యూజ్ చేస్తామంటే సెట్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం అన్నమాట. సెట్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయంటే దేర్ ఆర్ 4 టైప్ ఆఫ్ సెట్ ఆపరేటర్స్ అండి. ఉన్నాయి మనం చెప్తాను. సో, ఫస్ట్ వన్ వచ్చేసి ఏమంటే యూనియన్. నెక్స్ట్ యూనియన్ ఆల్. నెక్స్ట్ అలానే ఇంటర్సెట్. ఓకే. అలానే ఎక్సెప్ట్ అన్నమాట. ఓకేనా? ఇవైతే ఉంటాయి. ఓకే. యూనియన్‌కి, యూనియన్ ఆల్‌కి మధ్య డిఫరెన్స్ ఏంటండి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ యూనియన్ ఆల్? యూనియన్ లో ఓన్లీ ఇట్ విల్ అవాయిడ్ duplicates. Union all will display including with duplicates.
సో యూనియన్ లో వచ్చేసి ఏంటంటే ఇవి ఎందుకు వాడతామంటే సెట్ ఆపరేటర్స్ మెయిన్ ఏంటంటే కంబైన్ ది డేటా 2 ఆర్ మోర్ టేబుల్స్ లో ఉన్న డేటాని ఆర్ 2 ఆర్ మోర్ క్వారీస్ లో ఉన్న డేటాని కంబైన్ చేస్తుంది అనమాట. యూనియన్ వచ్చేసి ఏమంటే రిమూవ్ ది డూప్లికేట్స్ అండ్ ఫాలో ది అసెండింగ్ ఆర్డర్ లో మనకైతే డేటా అయితే చూపిస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ యూనియన్ ఆల్ లో వచ్చే కుదిరికి యూనియన్ ఆల్ వచ్చేసి ఇట్ కెనాట్ నాట్ రిమూవ్ డూప్లికేట్స్ విత్ డూప్లికేట్స్ show the all rows into in a single column. ఓకేనా. ఇప్పుడు నాకు SQL లో ఒక చిన్న రిక్వైర్మెంట్ ఇస్తానండి. ఓకే, అది ఎలా చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చేశాను కదా, ఇక్కడ నాకు ఏం రావాలంటే ఒక కాలం అయితే యాడ్ అవ్వాలన్నమాట. ఆ కాలంలో వచ్చేసి ఏమంటే ఫస్ట్ హెల్త్ కేర్ అని చూపించాలన్నమాట. ఫస్ట్ హెల్త్ కేర్. ఓకేనా. ఆ కాలం ఎలా యాడ్ చేస్తామండి? ఈ పక్కన వచ్చేసి నాకు ఏం కావాలంటే అడిషనల్ గా ఫస్ట్ హెల్త్ క్యాంప్ అనేది ఒక కాలం అయితే కావాలి. ఏ విధంగా చూపిస్తాం? ఎనీవన్? One second, I just copied. ఓకే, మీకు అర్థమైంది కదా. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏం అడుగుతున్నానంటే జస్ట్ నాకు ఏం కావాలంటే ఫస్ట్ ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ వచ్చే కుదిరికి అంటే ఈ కాలం అంటే పర్టికులర్ గా ఇది ఫస్ట్ దానికి సంబంధించినది, ఇది సెకండ్ క్లాంప్ సంబంధించిన డేటా, ఇది థర్డ్ క్లాంప్ సంబంధించిన డేటా అని యాడ్ చేయాలన్నమాట. ఎలా యాడ్ చేస్తాం? వెరీ సింపుల్. జస్ట్ సో గివ్ ఫర్ ది ఫస్ట్, సో ఫస్ట్ నేమ్ అయితే ఇవ్వాలి. సో యాజ్ క్లాంప్ ఐడి. సో మనం ఇది కానీ రన్ చేసామంటే ఆ కాలం మొత్తం కూడా మనకి ఏమొస్తుందంటే ఫస్ట్ అని వస్తుంది అనమాట. ఓకేనా. అదే విధంగా సెకండ్కి ఏంటంటే సెకండ్కి కూడా యాడ్ చేద్దాం. కామా ఇక్కడ వచ్చే కుదిరికి సెకండ్ క్లాంప్ ఐడి. సో అలానే థర్డ్ దానికి కూడా యాజ్ ది ఐడి క్లాంప్ ఐడి. ఓకే, దెన్ ఎగ్జిక్యూట్. ఇక్కడ వచ్చే కొద్దికి మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ దాంట్లో ఇది ఫస్ట్ క్లాంప్ ఐడి, ఇది సెకండ్ క్లాంప్ డేటా, అలానే ఇక్కడ వచ్చే కుదిరికి ఏంటంటే థర్డ్ క్లాంప్ డేటా అనేసి మనం దీన్ని యూనియన్ చేసిన తర్వాత కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ వన్ ఏం చేయాలంటే ఈ త్రీ టేబుల్స్ ని కంబైన్ చేసి సింగిల్ టేబుల్ గా చూపించాలండి. ఇక్కడ మీరు చూసినట్టయితే అవుట్పుట్ లో మనకు 3 అవుట్పుట్స్ అయితే వస్తాయి అనమాట. 1, 2, 3 అయితే అవుట్పుట్స్ అయితే వస్తున్నాయి. కానీ నాకు అలా కాదు, సేమ్ ఒకే అవుట్పుట్ గా రావాలంటే సేమ్ కాలమ్స్. ఓకేనా, సేమ్ కాలమ్స్ అండ్ సేమ్ డేటా టైప్, సేమ్ కాలం ఆర్డర్స్ అనమాట. అంటే ఇక్కడ ఉన్న అంటే మీకు సెట్ ఆపరేటర్ గురించి పూర్తిగా తెలియాలనుకుంటే సో గో హియర్ అండ్ basics SQL server. SQL server లో మీకు ఇక్కడ వచ్చినట్టయితే సెట్ ఆపరేటర్స్ అని ఉంటాయన్నమాట. సెట్ ఆపరేటర్స్. ఓకేనా. సో వీటిలో మీకు అని చూసారంటే మీకు ప్రతి ఒక్కటి కూడా ఐడియా అయితే వచ్చేస్తుంది. సారీ, సెట్ ఆపరేటర్స్ చూడండి, ఇవి నార్మల్ ఆపరేటర్స్, ఇవి సెట్ ఆపరేటర్స్ అన్నమాట. ఇందులో కానీ ఈ వీడియో కానీ చూసానంటే మీకు యూనియన్ అంటే ఏంటి, యూనియన్ ఆల్ అంటే ఏంటి, ఇంటర్సెక్ట్ అంటే ఏంటి, ఎక్సెప్ట్ అంటే ఏంటి, వీటి డీటెయిల్స్ మొత్తం కూడా మీకు తెలుస్తుంది అనమాట. ఓకే, దెన్ ఇక్కడ వచ్చేసి మనం ఏమి యూజ్ చేస్తామంటే యూ హ్యావ్ టు యూజ్ ది యూనియన్ ఆల్. సో ఇక్కడ కూడా సేమ్ యూ హ్యావ్ టు యూజ్ ది యూనియన్ ఆల్. జస్ట్ రన్. సో మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసామంటే
మనకు 3 టేబుల్లో ఉన్న డేటా సేమ్ ఒకటే టేబుల్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. క్లియర్ అని వచ్చింది లేదండి? యా 3 టేబుల్లో ఉన్న డేటా అయితే వచ్చింది. సో ఫైన్. సో ఈ డేటాని మనం వచ్చేసి ఏం చేయాలంటే రన్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ డేటాని మనం వచ్చేసి ఏంటంటే ఎస్క్యూఎల్ సర్వర్ మీన్ SSAS లోకి తీసుకెళ్ళాలన్నమాట. ఓకేనా, SSAS లోకి తీసుకెళ్ళాలి. ఫస్ట్ థింగ్ చెప్తాను చూడండి, SSAS మనం ఇన్స్టాల్ చేయాలి. ఫస్ట్ SSAS మనకు తెలియాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే విజువల్ స్టూడియోని ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఓకే, విజువల్ స్టూడియోని అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏదో ఒక వర్షన్. ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత SSDT ఫర్ విజువల్ స్టూడియో. ఓకేనా, ఇక్కడ మనకి ఏది విజువల్ స్టూడియోకి అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2022 అయితే ఇక్కడ కూడా SSDT ఫర్ 2022. SSDT అంటే SQL డేటా టూల్స్ అంటాం అనమాట, SQL సర్వర్ డేటా టూల్స్ అంటాం. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏంటంటే ఎలా ఓపెన్ చేస్తున్నాం, నేను నా దగ్గర ఆల్రెడీ ఇన్స్టాల్ చేశానండి విజువల్ స్టూడియోని, అలానే SSDT కూడా ఇన్స్టాల్ చేశాను. దెన్ గో హియర్ విజువల్ స్టూడియో. సో నా దగ్గర వచ్చేసి ఏమంటే 2019 అయితే ఉంది, మీ దగ్గర వచ్చేసి ఏమంటే ఏది అవైలబుల్లో ఉంటే అది తీసుకోండి. 22 వరకు అయితే మార్కెట్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి. జస్ట్ క్లిక్ చేసినారంటే మనకు విజువల్ స్టూడియో అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఏమంటే మనం కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి క్రియేట్ న్యూ ప్రాజెక్ట్. ఓకే, సో ఒకవేళ మీకు ఇక్కడ నేను రీసెంట్ గా నేను యూజ్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మీకు ఇక్కడ కనిపించలేదంటే జస్ట్ ఇక్కడికి వెళ్ళేసి అనాలిసిస్ అని సెలెక్ట్ చేసుకోండి, అనాలిసిస్. ఓకేనా, ఒకవేళ ఇక్కడ ఏదన్నా సరే మీకు డౌన్లోడ్ అని వచ్చింది అనుకోండి. ఓకే, డౌన్లోడ్ అని వచ్చిందంటే మీరు ఇంకా డౌన్లోడ్ చేసుకోలేదని, అది నేను ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. జస్ట్ ఇక్కడ SQL సర్వర్ ఉంది కదా, మనది వచ్చేసి ఏమంటే ట్యాబ్లర్ మోడల్ అనమాట. ఓకేనా, దీంట్లో 2 మోడల్స్ అయితే ఉంటాయి, మల్టీ డైమెన్షన్ మోడల్, ట్యాబ్లర్ మోడల్ అయితే ఉంటాయి అనమాట. సో మీరు వచ్చేసి ఏంటంటే ఈ SSAS లో వీడియోస్ లో కానీ వెళ్ళారంటే ఇక్కడ మీకు మల్టీ డైమెన్షన్ మోడల్ కి అలానే అలానే ట్యాబ్లెట్ మోడల్ కి మధ్య డిఫరెన్స్ అనేది మీకు అయితే ఇక్కడైతే అర్థమవుతుంది. ఓకేనా, ఇక్కడ మీరు ఈ వీడియోస్ లో డే 1 ఇలా ఉన్నాయి కదా, దీంట్లో చూసారంటే మీకు మల్టీ డైమెన్షనల్ మోడల్ కి ట్యాబ్లెట్ మోడల్ అంటే ఏంటి, వీటన్నిటి కూడా మీకు వచ్చేసి ఏమంటే అర్థమవుతుంది అనమాట. ఫైన్, కమింగ్ టు టాపిక్. జస్ట్ నేను వచ్చేసి ఏమంటే ట్యాబ్లెట్ మోడల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ట్యాబ్లెట్ మోడల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అని ఇస్తాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏమి ఇవ్వాలంటే నా ప్రాజెక్ట్ నేమ్ అయితే ఇవ్వాలి. సో ఐ గివ్ మై ప్రాజెక్ట్ నేమ్ ఈజ్ హెల్త్ క్యాంప్. One second. హెల్త్ క్యాంప్. ఓకేనా, సో ప్రాజెక్ట్ నేమ్ అనేది మనం ఇక్కడైతే మెన్షన్ చేస్తాం అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు ప్రాజెక్ట్ నేమ్. తర్వాత క్రియేట్, అంతే, మీతో అంతే మనం మీతో ఇచ్చేయము, జస్ట్ క్రియేట్ కొట్టినామంటే మనకు ఇక్కడ మన యొక్క SQL సర్వర్ అథెంటికేషన్ అడుగుతుంది. అంటే ఈ ప్రాజెక్ట్ ఏ సర్వర్ లో ఇన్స్టాల్ అవ్వాలి. ఇక్కడ మనకు లోకల్ గా ఏదైతే అవైలబుల్ లో ఉంటే ఆ లోకల్ సర్వర్ ని ఇక్కడ మీకైతే అడుగుతుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ అని కొట్టినారంటే లోకల్ సర్వర్ అయితే కనెక్ట్ అవుతుంది. లోకల్ సర్వర్ అంటే ఏంటంటే ఇక్కడ నా SQL సర్వర్ ఉంది కదా, సో ఇది. ఓకే, దెన్ క్లిక్ ఓకే, సక్సీడ్ అయింది. నెక్స్ట్ క్లిక్ ఓకే అని ఇచ్చామంటే ఇక్కడ మనము నెక్స్ట్ వచ్చేసి ఏమంటే క్రియేట్ ఏ క్యూబ్ అంటాం అనమాట. క్యూబ్ SSAS లో ఏం చేస్తామంటే క్యూబ్ ని క్రియేట్ చేస్తాం అనమాట. క్యూబ్ ని క్రియేట్ చేస్తాం. ఓకేనా, సో క్యూబ్ అంటే ఏంటంటే నార్మల్ గా మనం పవర్ బిఐ అయితే ఒక రిపోర్ట్ జనరేట్ చేస్తాం కదా, అక్కడ మనం ఏమంటామంటే రిపోర్ట్ అంటాము. ఇక్కడ వచ్చేసి ఏమంటే క్యూబ్ అంటాం అనమాట. ఓకేనా, సో వెయిట్, ఐ విల్ షో యూ వాట్ ఆర్ ది స్టెప్స్. ఒక క్యూబ్ క్రియేట్ చేయాలంటే ఏవే స్టెప్స్ ఉన్నాయో నేను మీకైతే చూపిస్తాను. వెయిట్.
సో ఒక క్యూబ్ మనం కానీ క్రియేట్ చేయాలంటే కంపల్సరీగా ఈ స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలండి. ఓకే, ఇక్కడ ఉన్నాయి కదా, క్రియేట్ ప్రాజెక్ట్ అండ్ ఇన్పుట్ ది డేటా అండ్ గెట్ డేటా, అలానే టేబుల్ అండ్ ఫిల్టర్ అండ్ ఫినిష్ లోడ్ ది టేబుల్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే క్రియేట్ ది స్కీమాస్, హైరార్కీస్, అలానే మార్క్ యాజ్ ది డేట్ టేబుల్, అలానే ఇక్కడ మీరు చూసిన క్యాలిక్యులేట్ కాలమ్ అండ్ క్యాలిక్యులేట్ మెజర్స్ విత్ యూజింగ్ ఆఫ్ ది డాక్స్. సో కేపీఐ, పార్టీషన్స్, పర్స్పెక్టివ్స్, రోల్స్ అండ్ డిప్లాయ్మెంట్ క్యూబ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే రిపోర్ట్ టూల్ అనమాట. సో ఇవి ఒక క్యూబ్ ని క్రియేట్ చేసే మెయిన్ గా స్టెప్స్ అనమాట ఇవి. ఓకే, సో మీకు ఆ వీడియోస్ లో ఎస్ఎస్ఏఎస్ వీడియోస్ లో వచ్చేసి ఏంటంటే ఈ స్టెప్స్ అంటే ఏంటి, హైరార్కీ అంటే ఏంటి, మార్క్ యాజ్ డేట్ అంటే మార్క్ యాజ్ డేట్ టేబుల్ అంటే ఏంటని ప్రతి ఒక్కటి కూడా క్రిస్టల్ క్లియర్ గా చెప్పానండి. ఓకేనా, ఒకసారి వీడియోస్ అయితే చూడండి, యూ హ్యావ్ టు లర్న్. సో ఫస్ట్ వచ్చేసి ఏమంటే ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాం. సో యాక్చువల్గా బ్లాంక్ డేటా అయితే ఓపెన్ అయింది. బ్లాంక్ అంటే ఎటువంటి డేటా అయితే లేదు. సో దీనికి మనం సొల్యూషన్ ఎక్స్పోజ్కి వెళ్ళామంటే ఈ మోడల్ ఉంది కదా, ఈ మోడల్ దీన్ని వచ్చేసి ఏమంటే నేను పిన్ చేసుకుంటున్నాను. ఓకే, ఇదైతే SSD టూల్స్ అయితే అవసరం లేదు. సో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి. ఓకేనా, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఏం చేయాలంటే ఇందులోకి డేటా అయితే తీసుకురావాలన్నమాట. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి కుదిరికి ఏంటంటే మీరు ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ వన్ క్రియేట్ ఏ ప్రాజెక్ట్ అయిపోయింది. అలానే మోడ్, ఇన్పుట్ మోడా, డైరెక్ట్ క్వరీ మోడా. సో ఇక్కడ మనం సెటప్ చేసుకోవచ్చు అండి. జస్ట్ దీన్ని రైట్ క్లిక్, క్లాంప్ రైట్ కి చేయమంటే ఇక్కడ మనము ప్రాపర్టీస్ లో కానీ వెళ్ళామంటే ఇక్కడ మనకు డైరెక్ట్ క్వరీ మోడా, లేదంటే ఒక నిమిషం, జస్ట్ క్లిక్ ఆన్ దిస్. సో ఇక్కడ మనకు మోడ్ అయితే అడుగుతుంది అనమాట. డైరెక్ట్ క్వరీ మోడ్ ఆఫ్ అని అడిగింది, ఆఫ్ అనుకోండి అది ఇన్పుట్ మోడ్ అని అర్థము. డైరెక్ట్ క్వరీ మోడ్ ఆన్ అని అనుకోండి అది డైరెక్ట్ క్వరీ మోడ్ అని అర్థం అనమాట. ఓకేనా, సో మనకు కావాల్సిన దాన్ని ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఏం చేస్తున్నానంటే ఇన్పుట్ మోడే పెడుతున్నాను, డైరెక్ట్ క్వరీ మోడ్ అయితే పెట్టడం లేదు. సో జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఏం చేయాలంటే డేటా సెకండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏం చేయాలంటే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే సెకండ్ స్టెప్ వచ్చేసి ఏమంటే గెట్ డేటాను వచ్చేసి ఏమంటే పుల్ చేసుకోవాలన్నమాట. సో ఆ డేటాను ఎలా పుల్ చేసుకుంటే ఇక్కడ ఎక్స్టెన్షన్స్ ఉంది కదా, ఎక్స్టెన్షన్ లో కానీ వెళ్ళారంటే ఓకే ఇక్కడ మీకు కనిపిస్తాయి అనమాట మోడల్. అలానే మోడల్లోకి వెళ్ళామంటే ఇక్కడ ఇంపోర్ట్ ది డేటా ఫ్రమ్ డేటా సోర్స్. ఓకేనా, డేటాని మనం తీసుకురావాలి అంటే మెయిన్ గా మన దగ్గర ఏముండాలి అంటే, సో ఇక్కడ చెప్తాను చూడండి, గెట్ డేటా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏమంటే గెట్ డేటా. సో మెయిన్ గా మన దగ్గర ఏమేమి ఉండాలంటే SQL సర్వర్ నేమ్ అయితే ఉండాలి, సర్వర్ నేము. నెక్స్ట్ వన్ ఇక్కడ మీరు ఎక్సెల్ అయితే యూజ్ చేయొద్దండి. ఎక్సెల్ కానీ యూజ్ చేశారంటే మీకు ఎర్రర్స్ అయితే వస్తాయి అన్నమాట. డేటాబేస్ నేమ్. నెక్స్ట్ వన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అన్నమాట. ఇవైతే మనకు మెయిన్ గా ఉండాలి. ఓకేనా, సో అవి చూద్దాం. సో నా డేటా సోర్స్ ఏంటంటే SQL సర్వర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ మనకు సర్వర్ నేమ్ అయితే అడుగుతుంది అనమాట. సర్వర్ నేమ్ ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే జస్ట్ క్లిక్ హియర్, జస్ట్ కనెక్ట్ హియర్, దిస్ ఇస్ కాల్డ్ ఎ సర్వర్ నేమ్. ఓకేనా, సర్వర్ నేమ్ వచ్చేసి ఇది. సో ఎంటర్ హియర్ దిస్ సర్వర్ నేమ్. ఇక్కడ మనం ఏంటంటే సర్వర్ నేమ్ అయితే ఇస్తాం. దెన్ ఇక్కడ మనకు వచ్చే కుదిరికి ఏమంటే డేటాబేస్ నేమ్ అనమాట. సో డేటాబేస్ నేమ్ వచ్చే కుదిరికి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో ఆ పర్టికులర్ డేటాబేస్ HClamp కాబట్టి HClamp అయితే ఇవ్వాలి. టెక్స్ట్ కనెక్షన్, సో సక్సీడ్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ అని ఇవ్వాలి. ఇక్కడ మనకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది అనమాట. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మనది వచ్చేసి ఏమంటే VPN కనెక్షన్ ఏం లేదు కాబట్టి యాక్చువల్గా ఇక్కడ సైన్ ఇన్ సర్వీస్ అకౌంట్ వీటి క్లిక్ చేసుకోవచ్చు. బట్ మనకు కొంచెం VPN అంత యాక్సెస్ అయితే లేదు కాబట్టి యూ హ్యావ్ టు గివ్ ఇక్కడ మన యొక్క యూజర్ నేమ్ అయితే ఇస్తాం అనమాట. యూజర్ నేమ్ ఎలా మీరు కనుక్కోవాలి అంటే వెరీ సింపుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కదండి, సెలెక్ట్ సిస్టమ్ యూజర్.
ఇది కానీ ఎగ్జిక్యూట్ చేశారంటే మనకు యూజర్ నేమ్ అయితే వస్తుంది అనమాట. సెలెక్ట్ సిస్టమ్ యూజర్ దీని కానీ ఎగ్జిక్యూట్ చేశారంటే మనకు వచ్చేసి ఏమొస్తుందంటే యూజర్ నేమ్ అయితే వస్తుంది. దెన్ ఇక్కడికి వచ్చే కుదిరికి ఆ యూజర్ నేమ్ వచ్చేసి ఏమంటే పేస్ట్ చేస్తాము. ఇక్కడ మన విండోస్ ఇప్పుడు ఏమంటే లాక్ చేసినప్పుడు అన్లాక్ చేసినప్పుడు లాక్ చేసి మళ్ళీ అన్లాక్ చేసినప్పుడు మనం పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం కదా, ఆ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ అని ఇవ్వాలి. ఇందులో ఏ ఒక్కటి మిస్టేక్ ఉన్నా మనకు వచ్చేసి ఏమంటే డేటా వచ్చేసి ఏమంటే ఇన్పుట్ అవ్వదండి. సో క్లారిటీగా ఇవ్వండి కరెక్ట్గా. దెన్ అగైన్ నెక్స్ట్. ఓకే, ఇక్కడ మనకు కావలసిన టేబుల్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్నాము. వెయిట్, హెల్త్ క్యాంప్ డీటెయిల్స్, అలానే పేషెంట్ ప్రొఫైల్, ట్రైన్ అన్నమాట. నేను ఎందుకు ఈ 3 టేబుల్స్ సెలెక్ట్ చేసుకోలేదండి? ఎనీవన్, ఎందుకు నేను ఈ 3 టేబుల్స్ సెలెక్ట్ చేసుకోవడం లేదు? యూనియన్ చేశారు కదా 3 టేబుల్స్ కంబైన్ Yes, చేసి మనం వచ్చేసి ఏమంటే 3 టేబుల్ కమెంట్ చేసి యూనియన్ చేసాం కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆ క్వారీ రస్ట్ తీసుకురావాలన్నమాట. ఓకేనా, సో జస్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏమంటే మనం ఏమైనా ఫిల్టర్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ మనకు ప్రివ్యూ అండ్ ఫిల్టర్ అయితే ఉంటాయి. ఇక్కడికి వెళ్ళేసి డేటాను వచ్చేసి ఏమంటే ఫిల్టర్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ వచ్చేసి ఏ కానీ ఫిల్టర్ అయితే చేయడం లేదు. ఓకేనా, ఇక్కడ నేను ఏం కానీ ఫిల్టర్ చేయడం లేదు. మనం ఒకవేళ ఫిల్టర్ చేయాలి అంటే మనం సెలెక్ట్ చేసుకున్న టేబుల్కి వెళ్ళేసి, ఓకేనా, ఇక్కడ ప్రివ్యూ ఫిల్టర్ అయితే ఉంటుంది. ఈ ప్రివ్యూ ఫిల్టర్ లోకి వెళ్ళేసి మనం డేటాను వచ్చేసి ఏమంటే ఫిల్టర్ అయితే చేయొచ్చు అనమాట. బట్ ఇక్కడ నేను ఏదైతే ఫిల్టర్ కానీ చేయడం లేదు. ఓకే, దెన్ ఫినిష్ అని కొడుతున్నాను. సో మనకి ఏమవుతుందంటే ఆల్ టేబుల్స్, సో 3 టేబుల్స్ లో ఉన్న డేటా మొత్తం కూడా మన యొక్క క్యూబ్ లోకి అయితే వస్తుంది అనమాట. క్యూబ్ లోకి అయితే వస్తుంది. అలానే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇవి మనకి 3 క్యూబ్స్ లో ఉన్న డేటా అయితే వచ్చిందండి. నెక్స్ట్ అలానే మనం ఫ్యాక్ట్ టేబుల్ తీసుకురావాలి కదా, మళ్ళీ అగైన్ వెళ్ళేసి input the data from data source SQL server, just click on next, server name, next database name, next text connection, click on next. ఇక్కడ వచ్చే కుదిరికి ఏమంటే మన యొక్క విండోస్ యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకే, నెక్స్ట్. ఇక్కడ మీరు చూడొచ్చు మనం సెలెక్ట్ టేబుల్ కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము, టేబుల్ కానీ వ్యూస్ కానీ. లేదు ఏదైనా సరే ఒక క్వారీ రాయాలి అంటే ఎస్క్యూ స్టేట్మెంట్ రాయాలి అన్నప్పుడు యూ హ్యావ్ టు సెలెక్ట్ ది సెకండ్ వన్. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ మనం ఏంటంటే క్వారీని వచ్చేసి ఏమంటే మనం ఎస్క్యూఎల్ సర్వర్లో రాసాం కదా, సేమ్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ని అంటే యూనియన్ చేసిండే దాన్ని జస్ట్ ఈ 3ని వచ్చేసి ఏమంటే కాపీ చేసుకుంటాం. ఇక్కడికి వచ్చే కుదిరికి అక్కడ కాపీ చేసిన దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తాం అనమాట. ఇక్కడ వ్యాలిడేట్ అయితే చేయొచ్చు. ఇందులో ఏమన్నా ఎర్రర్స్ ఉంటే మనకి ఇక్కడ ఎర్రర్స్ అని వస్తుంది. లేదు డిజైన్లోకి వెళ్ళామంటే మన యొక్క టేబుల్ ఏ విధంగా మనకు కనిపిస్తుందో ఇక్కడ F5 కానీ క్లిక్ చేసామంటే ఓకే మనకు టేబుల్ ఎలా కనిపిస్తుందో సేమ్ అదే విధంగా మనకైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకేనండి, క్లియర్? ఓకే, సో ఇది ఒక టేబుల్ మనకైతే వ్యాలిడేట్ చేసాం, డేటా బాగానే వస్తుంది. దీన్ని వచ్చేసి మనం ఏమిద్దామంటే క్లాంప్ డీటెయిల్స్ అని ఇస్తాం. సో ఒక నిమిషం, ఓకేనా. ఈ టేబుల్ వచ్చేసి ఏమంటే దీనిలో నేమ్ ఇవ్వాలి కదా ఈ క్వారీకి, సో దాని నేమ్ ఏమి ఇచ్చామంటే క్లాంప్ డీటెయిల్స్ అయితే ఇచ్చాం. దెన్ వ్యాలిడేట్ చేస్తాం, ఎందుకంటే వ్యాలిడేట్ దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఫినిష్ కొట్టినామంటే మనకు ఆ దాంట్లో ఉన్న రోస్ మొత్తం కూడా ఎన్ని ఉన్నాయంటే 20552 రోస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చెక్ చేద్దాం ఒకవేళ సేమ్ గా ఉన్నాయో లేదో అనేసి. 20552 అయితే సేమ్ రోస్ అయితే ఉన్నాయి. దెన్ దాని తర్వాత వచ్చేసి ఏం చేయాలంటే క్లోజ్ చేసేసినామంటే ఇప్పుడు మనకు ఆల్ టేబుల్స్ అయితే వచ్చేసాయి అనమాట. ఓకే, హెల్త్, అలానే పేషెంట్ ప్రొఫైల్, ట్రైన్ టేబుల్, అలానే క్లాంప్ డీటెయిల్స్. ఓకే, నెక్స్ట్ స్టెప్ వచ్చే కుదిరికి నెక్స్ట్
టేబుల్ ఫిల్టర్ ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ స్కీమా అనమాట. స్కీమాస్ అయితే క్రియేట్ చేయాలి. అంటే క్రియేట్ ది రిలేషన్షిప్. ఓకే, రిలేషన్షిప్ అనే స్టెప్ అయితే ఉంటుంది. ఓకే, స్కీమా 5th స్టెప్ వచ్చేసి ఏమంటే క్రియేట్ స్కీమా అండ్ రిలేషన్షిప్ అనమాట. సో దెన్ గో ఫర్ ది, ఇక్కడ మనకు గ్రిడ్ లో వచ్చేసి ఏమంటే టేబుల్ వైజ్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు కానీ చూసినట్టయితే డయాగ్రామ్ వ్యూలో కానీ వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు ఆ డయాగ్రామ్ వైజ్ అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ టేబుల్ కి మధ్య రిలేషన్షిప్ ఉంది కాబట్టి కొన్ని టేబుల్స్ వచ్చే కుదిరికి ఏమంటే రిలేషన్షిప్ అయితే ఉంది. ఓకేనా, మనకు ఇక్కడైతే కనిపిస్తుంది అనమాట. సేమ్ అదే విధంగానే ఇక్కడ మనం ఏం చేయాలంటే సో వీటికి రిలేషన్షిప్ అయితే బిల్డ్ చేయాలి. మనం ఇక్కడ చూడండి, ఇక్కడ హెల్త్ క్యాంప్ ఐడి అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి ఏమంటే ప్రొఫైల్ పేషెంట్ ప్రొఫైల్ అయితే ఉంది. అండ్ క్లాంప్ డీటెయిల్స్ కి రిలేషన్షిప్ అయితే లేదనమాట. వీటికి మనం ఏం చేయాలంటే రిలేషన్షిప్ అనేది క్రియేట్ చేయాలి. వెరీ సింపుల్. జస్ట్ ఇక్కడ వచ్చే ఎదురుకి ఏముందంటే క్లాంప్ ఐడి అయితే ఉంది. ఇక్కడ సారీ హెల్త్ క్యాంప్ ఐడి అయితే ఉంది. ఇక్కడ కూడా ఏమంటే హెల్త్ క్యాంప్ ఐడి అయితే ఉంది. జస్ట్ క్లిక్ ఆన్ హియర్, డ్రాగ్ హెల్త్ క్యాంప్ ఐడి. ఓకేనా, ఇక్కడ మనకు ఏ టైప్ ఆఫ్ రిలేషన్షిప్స్ అయితే ఉంటాయంటే చెప్తున్నాను చూడండి. నెక్స్ట్ వన్ రిలేషన్షిప్. సో రిలేషన్షిప్ లో మనకు కార్డినాలిటీ వచ్చేసి ఏంటంటే 1 to 1, అలానే 1 to many, అలానే మెనీ టు 1 మాత్రమే ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మెనీ టు మెనీ అనేది ఏంటంటే వర్క్ అవ్వదు. ఇప్పుడు రెండు టేబుల్ కి మధ్య మనం మెనీ టు మెనీ కానీ క్రియేట్ చేస్తాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి ఏమంటే హెల్త్ క్యాంప్ కేటగిరీ అయితే ఉంది. ఓకే, అలానే ఇక్కడ వచ్చేసి ఏమంటే హెల్త్ క్యాంప్ క్లాంప్ ఐడి అయితే ఉందన్నమాట. దీంట్లో డూప్లికేట్స్ అయితే ఉన్నాయి, దీంట్లో డూప్లికేట్స్ అయితే ఉన్నాయి. ఈ రెండింటికి మధ్య మనం రిలేషన్షిప్ క్రియేట్ చేస్తామంటే మనం వచ్చేసి ఏమంటే రిలేషన్షిప్ కెనాట్ బి క్రియేటెడ్, ఈచ్ కాలమ్ డూప్లికేట్ వాల్యూస్, సో వి గెట్ ది సమ్ ఎర్రర్ అనమాట. మెనీ టు మెనీ ఏంటంటే వర్క్ అవ్వదు. ఓకేనా, క్లియర్ అండి. అలానే ఇక్కడ పేషెంట్ ఐడి అయితే ఉంది, ఇక్కడ కూడా ఏమంటే పేషెంట్ ఐడి అయితే ఉంది. ఈ రెండింటికి మధ్య మన రిలేషన్షిప్ అయితే క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇది మెయిన్ థింగ్ వచ్చేసి ఐ థింక్ అర్థమైంది అనుకుంటున్నాను ఏ విధంగా రిలేషన్షిప్ క్రియేట్ చేస్తామనేసి. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్ రిలేషన్షిప్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిజిస్ట్రేషన్ డేట్ అయితే ఉంది అనమాట, అక్కడ క్లాంప్ స్టార్ట్ అయిన డేట్ అయితే ఉంది. ఓకే, దాని డూప్లికేట్స్ ఉన్న వాళ్ళ కరెక్ట్గా అయితే రాలేదు. బట్ ఇక్కడ వచ్చేసి ఏమంటే యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్ కూడా మనం ఏం చేయొచ్చు అంటే క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడికి మనము రిలేషన్షిప్ అయితే క్రియేట్ చేస్తామండి. క్లియర్ అండి, ఎనీ డౌట్స్? ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో? ఎవరికైనా డౌట్ ఉంటే నేను చెప్తానండి మళ్ళీ. ఓకే ఫైన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే క్రియేట్, నెక్స్ట్ విల్ గో ఫర్ ది నెక్స్ట్ స్టెప్. సో నెక్స్ట్ స్టెప్ వచ్చే కుదిరికి ఏమంటే క్రియేట్ ది హైరార్కీ. కెన్ యూ ప్లీజ్ మ్యూట్? క్రియేట్ ది హైరార్కీ. అసలు ఎలా క్రియేట్ చేస్తాం? హైరార్కీ అంటే ఏంటి? ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్ళడానికి కోసం ఏమంటామంటే హైరార్కీ. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ క్వాంటిటీ బై కంట్రీ ఉందనుకోండి, మనము అక్కడ కంట్రీ అలానే స్టేట్ సిటీని ఒక హైరార్కీ అంటే గ్రూప్ చేయడం అనమాట, కాలమ్స్ ని గ్రూప్ చేయడం, దాన్ని వచ్చేసి ఏమంటాం హైరార్కీ అయితే అంటాం. ఇక్కడ మనకు హైరార్కీ అనేది ఏంటంటే వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో మనకు హైరార్కీ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి మనం క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ వాళ్ళు కానీ మెన్షన్ చేస్తే మనం ఇక్కడ క్రియేట్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి ఏమంటే హెల్త్ స్కోర్ ఉంది కదా, మరి ఏజ్ అనేది ఉంది కదా, ఏజ్ క్రియేట్ హైరార్కీ అయితే ఉంటుంది అనమాట. జస్ట్ క్రియేట్ చేస్తామంటే క్రియేట్ అవుతుంది హైరార్కీ అనేది. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏజ్ కాలం ఉంది, అలానే కేటగిరీ అంటే ఎంప్లాయ్ కేటగిరీ అయితే ఉంది కదా, ఈ రెండు డేటా మనకు కావాలన్నప్పుడు క్రియేట్ హైరార్కీ. అలానే దెన్ ఇక్కడికి వచ్చేసి ఏమంటే యాడ్ ది హైరార్కీ 1. ఇక్కడ మనం చూసినట్టయితే ఆ ఏజ్ ని అలానే ఎంప్లాయీని వచ్చేసి ఏమంటే ఒక గ్రూప్ అయితే యాడ్ చేస్తాం అనమాట. బట్ ఇక్కడ నేను వచ్చేసి ఏమంటే క్రియేట్ చేయడం లేదు, ఎందుకంటే నాకు అవసరం, వాళ్ళు ఏం చేయమని చెప్పలేదు అనమాట. జస్ట్ రిమూవ్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే గ్రిడ్ లోకి అయితే వెళ్తాం అనమాట. సో రిలేషన్షిప్ అంతా అయిపోయిన తర్వాత కమింగ్ టు గ్రిడ్ వ్యూకి అయితే వస్తాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏమంటే మార్క్ యాజ్ ఏ డేట్ టేబుల్. ఇందులో మనకు డేట్ టేబుల్ ఏం లేదు కాబట్టి ఇందులో మనకి ఇచ్చిన దాంట్లో
ఎటువంటి డేట్ టేబుల్ అనేది లేదు కాబట్టి ఇక్కడ మనము మార్క్ యాజ్ ఎ డేట్ టేబుల్ అయితే యూజ్ చేయకూడదు అనమాట. ఒకవేళ మనకి ఇచ్చిన దాంట్లో ఏదైనా ఒక డేట్ టేబుల్ కానీ ఉంటే ఆ కేసెస్ లో వచ్చేసి మనం ఏం చేయొచ్చు అంటే మార్క్ యాజ్ ఎ డేట్ టేబుల్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ దానికి డేట్ టేబుల్ అయితే ఒకటైతే ఉండాలి. జస్ట్ క్లిక్ అని ఇలా డేట్ కాలం అయితే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్టెన్షన్ లోకి వెళ్ళామంటే ఎక్స్టెన్షన్ లో టేబుల్ లోకి వెళ్ళామంటే ఇక్కడ డేట్ లోకి వెళ్ళామంటే మార్క్ యాజ్ ఎ డేట్ అయితే ఉంటుంది. కాకపోతే ఏమంటే ఈ డేట్ లో డూప్లికేట్ వాల్యూస్ అనేది ఉండకూడదు. డూప్లికేట్ వాల్యూస్ అయితే ఉండకూడదు. ఓకేనా, మార్క్ యాజ్ ఎ డేట్ అంటే ఏంటంటే డూప్లికేట్ వాల్యూస్ అనేది ఉండకూడదు అనమాట. నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి ఏమంటే క్రియేట్ ది క్యాలిక్యులేట్ కాలమ్స్ అండ్ మెజర్స్ విత్ డాక్స్. ఓకే, ఇది ఇక్కడ స్టార్ట్ అయ్యేది. ఓకేనా, సో మనము క్యాలిక్యులేట్ కాలమ్స్ డాక్స్ విత్ డాక్స్ యూజ్ చేసుకునేసి ఎలా క్రియేట్ చేస్తాం చూద్దాం. సో ఇక్కడ మన రిక్వైర్మెంట్ లోకి వెళ్ళే కుదిరికి ఇప్పుడు మనం రిక్వైర్మెంట్ నీట్ గా చదవాలన్నమాట. సో క్రియేట్ ది రిలేషన్షిప్స్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వన్, సో ఇక్కడ ఫస్ట్ టేబుల్ ఫస్ట్ పేజ్ వచ్చే కుదిరికి ఏంటంటే సో హోమ్ పేజ్ అయితే ఉంది. హోమ్ పేజ్ వచ్చేసి అంటే రెఫర్ ది షీట్ 1 అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మనకు ఫస్ట్ పేజీలో ఏమేమి ఉండాలి అని చెప్పారు. మల్టీ కార్డ్ లోకి వెళ్ళారంటే వెయిట్, సో ఇది టైటిల్ అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే టోటల్ మల్టీ కార్డ్ ఉంది కదా, మల్టీ కార్డ్ లో టోటల్ హెల్త్ క్యాంప్ ఐడి అయితే ఉండాలి. అలానే టోటల్ పేషెంట్స్, టోటల్ డొనేషన్, యావరేజ్ హెల్త్ స్కోరు. ఓకేనా, ఇవైతే యాడ్ చేయమని చెప్పాడు. జస్ట్ వెయిట్ హియర్. సో ఎప్పుడైనా సరే ఇక్కడ ఇంకోటి అయితే యాడ్ చేయమని చెప్పాడండి. అది వచ్చేసి ఏమంటే ఏజ్ గ్రూప్ అన్నాడు అనమాట. ఓకేనా, ఏజ్ గ్రూప్ అయితే యాడ్ చేయమని చెప్పాడు. ఈ గ్రూప్ కి ఇక్కడ మిక్చింటాడు ఇంకో సెకండ్. ఇక్కడ మనకి ఏంటంటే ఏజ్ గ్రూప్ అయితే యాడ్ చేయమని చెప్పాడు అనమాట. ఏజ్ గ్రూప్ ఎలా యాడ్ చేస్తామంటే వెరీ సింపుల్. సో మన దగ్గర వచ్చేసి ఏమంటే ఏజ్ అనే కాలం అయితే ఉంది కదా, వాళ్ళు ఇచ్చినది ఏంటంటే ఏజ్ అనే కాలంలో ఏజ్ లో ఎవరైతే బిలో 35 ఉంటారో, 35 కన్నా బిలో ఉంటారో వాళ్ళు వచ్చేసి ఏమంటే ఏ గ్రూప్ అని. నెక్స్ట్ ఓకే, అబౌవ్ 60 కన్నా అబౌవ్ ఉంటే బి గ్రూప్ అని. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఏమంటే నెక్స్ట్ వన్ ఇన్ బిట్వీన్ అంటే 35 నుంచి 60 కానీ ఉంటే 35 టు 60 కానీ ఉంటే వీళ్ళు వచ్చేసి అంటే 36 నుంచి ఓకే 35 నుంచి 60 వరకు ఉంటే వీళ్ళు వచ్చేసి ఏమంటే సి గ్రూప్ అని యాడ్ చేయమని చెప్పాడు అనమాట. ఓకేనా, ఇది ఏజ్ గ్రూప్ కాలం. ఏజ్ గ్రూప్ కాలం రిక్వైర్మెంట్ వచ్చేసి ఏమంటే ఈ విధంగా అడిగాడు. ఇక్కడ మనం ఏమి యూస్ చేస్తామండి, దెన్ గో టు రిపోర్ట్ వ్యూ. పేషెంట్ దాంట్లోకైతే వెళ్ళాలి. ఇక్కడ మనకు యాడ్ కాలమ్స్ ఉంది కదా, ఈ యాడ్ కాలం పైన డబుల్ క్లిక్ చేసి అక్కడ మనం ఏం రాయాలంటే ఏజ్ గ్రూప్ అని ఇస్తాం అనమాట. గ్రూప్ జస్ట్ ఎంటర్ గారు కొట్టామంటే కాలం అనేది యాడ్ అవుతుంది అనమాట ఇక్కడ. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మనం వచ్చేసి ఏమంటే ఆ ఫంక్షన్ అయితే రాస్తాం. ఓకే, ఇక్కడ మనం ఏమైనా ఫంక్షన్ రాస్తామంటే వెరీ సింపుల్ అండి. క్లిక్ ఇఫ్ వచ్చేసి లాజిక్ పాస్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు ఏజ్ కి వచ్చేసి ఏంటంటే ఏజ్ అనే కాలం అయితే ఉంది. ఏజ్ గ్రేటర్ దాన్ 35 30 సెకండ్ 35 మనకి ఏం రావాలంటే
ఏజ్ గ్రూప్ లో ఏ గ్రూప్ అని రావాలన్నమాట టెక్స్ట్ కాబట్టి మనము ఈ విధంగా అయితే యాడ్ చేస్తాం గ్రూప్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కమా అగైన్ ఇఫ్, మళ్ళీ ఇఫ్ కండిషన్ అయితే ఇస్తాము. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మళ్ళీ ఏజ్ అయితే ఇస్తాం అనమాట. ఏజ్ గ్రూప్ గ్రేటర్ దెన్ 60 అయితే మనం వచ్చేసి ఇక్కడ అవుట్పుట్ వచ్చే కుదిరికి ఏమంటే సి గ్రూప్ గా ఇస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మిగిలిన వాటికి వచ్చేసి ఏమంటే బి గ్రూప్ అన్నమాట, బి గ్రూప్. ఓకే, దెన్ అగైన్ ఎంటర్. ఏంటిది? ఓకే ఓకే, ఫైన్ ఫైన్, వెయిట్ వెయిట్ వెయిట్. ఇక్కడ 35 కన్నా బిలో అండి, జస్ట్ 35 కన్నా బిలో, కన్నా అబోవ్. ఓకేనా, ఇక్కడ మనకి ఏజ్ 50 ఉంది కాబట్టి మనకి ఏమొస్తుందంటే బి గ్రూప్ అయితే వస్తుంది అనమాట. డౌన్కి అయితే వెళ్దాం. అందరికి ఏజ్ 50 అయితే ఉంది. వెయిట్. సో ఏజ్ లోకి వెళ్ళేసి నేను అసెండింగ్ ఆర్డర్ అయితే ఫాలో చేస్తున్నానండి. సో మనకి ఇక్కడ చూసినట్టయితే 30 అయితే ఉంది, 30 ఉంటే ఏ గ్రూప్ అయితే వస్తుంది. ఓకేనా, సో మీరు ఇలా డౌన్ కానీ వచ్చారంటే మనకి ఇక్కడ 50 అయితే బి గ్రూప్ అయితే వస్తుంది. ఇంకా డేటా మోడల్లో లోడ్ అవ్వాలి. ఇక్కడ మనకి చూడండి 80 అయితే ఉంది, 80 ఉంటే మనకి ఏమొస్తుందంటే సి గ్రూప్ అయితే వస్తుంది అనమాట. ఇలా ఏజ్ గ్రూప్ అనేది ఏంటంటే క్యాల్కులేట్ చేసాం అనమాట. నెక్స్ట్ ఏం చేయాలంటే ఏజ్ గ్రూప్ అయితే ఇచ్చా, నెక్స్ట్ కాలంలో నెక్స్ట్ కాలం ఏం యాడ్ చేస్తామో చూద్దాం ఒకసారి. ఇంకేదైనా యాడ్ చేయమని చెప్పాడా ఏంటి అనేసి. ఓకే ఫైన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే మెజర్స్ వచ్చేసి ఏమంటే క్రియేట్ చేయాలండి. ఐ థింక్ క్యాల్కులేట్ కాలమ్స్ అంతే అనుకుంటున్నాను. డిరేటెడ్ వాల్యూ 20 clamps. ఓకే, ఫస్ట్ మెజర్స్ ఏమేమి క్రియేట్ చేస్తాం చూద్దాం. టోటల్ మల్టీ కార్డ్ లో ఏమిచ్చారంటే టోటల్ హెల్త్ క్యాంప్స్ అయితే ఇచ్చాడనమాట. దెన్ గో ఫర్ హియర్. మెజర్స్ అని ఎక్కడ క్రియేట్ చేస్తామంటే ఏదైతే మనకు ఫ్యాక్ట్ టేబుల్ ఉందో ఈ ఫ్యాక్ట్ టేబుల్లోనే ఇక్కడ వచ్చేసి ఏమంటే మెజర్స్ అనేది మనం క్రియేట్ చేయాలన్నమాట. సో మెజర్స్ అనేది ఏంటంటే కింద ఉన్నాయి కదా, ఇక్కడ దీన్ని వచ్చేసి ఏమంటే మెజర్ గ్రిడ్ అంటాం అనమాట. ఇక్కడ మనం మెజర్స్ అయితే క్రియేట్ చేస్తాం. సో వెయిట్, ఐ విల్ క్రియేట్ వన్ మెజర్, టోటల్ క్లాంప్స్, టోటల్ హెల్త్ క్యాంప్స్ ఈక్వల్ టు. సో ఇక్కడ మనం డైరెక్ట్ ఈక్వల్ అయితే పెట్టకూడదండి. పవర్ బిల్ ఏం చేస్తామంటే డైరెక్ట్ ఈక్వల్ పెడతాం. బట్ ఇక్కడ మనం మెజర్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసేమంటే ఇట్లా సెమీ కాలమ్స్ పెట్టేసి తర్వాత ఈక్వల్ టు పెట్టాలి. ఇక్కడికి వచ్చే కుదిరికి ఏమంటే కౌంట్ ఆఫ్ ఆర్ కౌంట్ రోస్, ఆ టేబుల్ నేమ్ అన్నమాట. సో హెల్త్ క్యాంప్ టేబుల్ జస్ట్ మనం కానీ ఎంటర్ కానీ కొట్టామంటే మనకి ఏమవుతుందంటే టోటల్ హెల్త్ క్యాంప్స్ ఎన్ని అయితే ఉన్నాయో అలా అయితే వస్తుంది అనమాట. అలానే టోటల్ పేషెంట్స్, సో నెక్స్ట్ ఏం అడిగారంటే టోటల్ పేషెంట్స్ అని అడిగాడు. టోటల్ పేషెంట్స్, దెన్ క్లిక్ ఆన్ గో టు హియర్. దీని కింద ఎంటర్ చేయాలండి. కింద వచ్చేసి ఏం ఎంటర్ చేయాలంటే టోటల్ పేషెంట్స్ అయితే ఇస్తాం ఇక్కడ. Again you have to enter the count rows of patient profile table అన్నమాట. మనకి ఏమొస్తాయంటే టోటల్ హెల్త్ క్యాంప్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చే కుదిరికి ఏంటంటే
సో ఇక్కడ మీరు చూసినట్టయితే టోటల్ పేషెంట్స్ అయితే ఇచ్చాం, యావరేజ్ హెల్త్ స్కోర్ అయితే అన్నాడు అనమాట. యావరేజ్ హెల్త్ స్కోర్. సో ఇక్కడ మనకు వెళ్ళామంటే ఇక్కడ మనకి హెల్త్ స్కోర్ అయితే కాలం అయితే ఉంది కదా, దీన్ని మనము క్రియేట్ చేయాలన్నమాట. జస్ట్ క్లిక్ ఆన్ హియర్, రైట్ యావరేజ్ హెల్త్ స్కోర్. ఇక్కడ వచ్చే కొద్దికి ఏమి ఇస్తామంటే యావరేజ్ అనే ఫంక్షన్ అయితే ఉందండి. మనకు పవర్ బిఐలో ఏవైతే డాక్స్ ఫంక్షన్స్ ఉంటాయో అవే ఫంక్షన్స్ అండి ఇక్కడ వర్క్ అయ్యేది. ఓకేనా. హెల్త్ స్కోర్ జస్ట్ క్లాంప్ డీటెయిల్స్ లో హెల్త్ స్కోర్ సెలెక్ట్ చేసుకున్నామంటే సరిపోతుంది అనమాట. మనకు వచ్చేసి ఏమంటే యావరేజ్ హెల్త్ స్కోర్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే వాల్యూ రావట్లేదండి, 1 second గైస్, షో యూ. సో యావరేజ్ హెల్త్ స్కోర్ అయితే వచ్చింది. మీరు ఇక్కడ చూసినట్టే యావరేజ్ హెల్త్ స్కోర్ వచ్చేసి ఏమంటే లాట్ ఆఫ్ డెసిమల్స్ అయితే ఉన్నాయన్నమాట. డెసిమల్స్ వచ్చేసి ఏమంటే ఎక్కువ అయితే ఉన్నాయి. సో దీన్ని మనం వచ్చేసి ఏం చేయాలంటే 2 డెసిమల్స్ గా మాత్రమే చూపించాలి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ దీన్ని క్లిక్ చేసుకునేసి రైట్ క్లిక్ ఇచ్చామంటే ఇక్కడ మనకు ఇక్కడ మనకు వచ్చామంటే జస్ట్ దీన్ని క్లిక్ చేసుకునేసి రైట్ క్లిక్ ఇవ్వండి, ప్రాపర్టీ విండో అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ మెజర్ ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ మనకు ఫార్మాట్ అంటే ఏ ఫార్మాట్, మనకి ఏదైనా కరెన్సీలో కావాలంటే కరెన్సీలో చూపిస్తుంది. ఓకే. డెసిమల్ లో కావాలంటే డెసిమల్, హోల్ కావాలంటే హోల్ నెంబరు, అలానే పర్సంటేజ్ లో కావాలంటే పర్సంటేజ్. ఓకేనా. ఇలా మనకు వచ్చి కరెన్సీ కావాలంటే కరెన్సీ, ట్రూ ఆర్ ఫాల్స్ లో బులెన్ టైప్ లో కావాలంటే బులెన్ టైప్ అయితే చూపిస్తుంది అనమాట. బట్ ఫార్మాట్ లోకి వచ్చేసరికి ఏమంటే ఇక్కడ మనకు ఫార్మ్ అయితే చూపిస్తుంది, అలానే ఇక్కడ ఐడి అయితే చూపిస్తుంది అనమాట. రౌండ్ ఫంక్షన్ వీ హ్యావ్ టు యూజ్ ఇన్ టు ది, ఈ ఫంక్షన్ లోనే రౌండ్ ఫంక్షన్ అయితే యూజ్ చేద్దాం. సో రౌండ్ ఫంక్షన్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఐ ఎంటర్ ఇన్ టు ది 3 డిజిట్స్ మాత్రమే ఇస్తున్నానండి. అంటే ఏంటంటే 3 డిజిట్స్ 3 డిజిట్స్ మాత్రమే మనకి ఇక్కడ కనిపించాలి, అంతకు మించి ఎక్కువైతే కనిపించకూడదు. ఇక్కడ మీరు చూసినట్టయితే 0.0480 అయితే డిజిట్స్ అయితే కనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే వి విల్ షో యూ వన్ థింగ్. మనకు ఇన్కమ్ అన్నమాట. ఇన్కమ్ ఎంతైతే ఇన్కమ్ అయితే వస్తుంది, ఇన్కమ్ ఎం అని ఉంది కదా, ఇన్కమ్ ఎంత ఉందో అది కూడా క్యాల్కులేట్ చేయాలి. సో దెన్ అగైన్ యూ హ్యావ్ టు ఎంటర్ హియర్ టోటల్ ఇన్కమ్. జస్ట్ ఇక్కడ సమ్ ఆఫ్ సారీ ఐ జస్ట్ మేబీ రాంగ్ ఎంటర్ కొట్టేశాను. టోటల్ ఇన్కమ్ అయితే ఇవ్వాలన్నమాట. టోటల్ ఇన్కమ్ here we give into the so sum of ఇన్కమ్ కాలం అన్నమాట. ఇన్కమ్ ఇక్కడ మనకి ఇన్కమ్ కాలం అయితే ఉంటుంది, దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నామంటే మనకు ఇన్కమ్ కాలం అయితే వస్తుంది. ఓకేనా. అలానే డొనేషన్ అన్నాడు, టోటల్ డొనేషన్ అన్నాడు. డొనేషన్ అనే దాన్ని ఎక్కడ మనం క్యాల్కులేట్ అంటే ఏ కాలం బేస్ చేసుకుని క్యాల్కులేట్ చేస్తామంటే వెయిట్. సో ట్రైన్ టేబుల్ ఉంది కదా, ట్రైన్ టేబుల్కి అయితే వెళ్దాము. ట్రైన్ టేబుల్లో వచ్చేసేమంటే ఇక్కడ మనకు డిస్క్రేట్ వాల్యూ అయితే ఉంది కదా, ఇక్కడ మనకు దీన్ని వచ్చేసేమంటే డొనేషన్ అయితే అనుకుంటాం, దీన్ని మనం డొనేషన్ అయితే క్యాల్కులేట్ చేసుకోవాలి. దెన్ గో ఫర్ ది క్లాంప్ డీటెయిల్స్, దెన్ ఎంటర్ హియర్ టోటల్ జస్ట్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఏమి ఇస్తామంటే టోటల్ డొనేషన్ కి సమ్ ఆఫ్, ఇక్కడ మనం వచ్చేసి ఏమంటే ఆ కాలం వచ్చేసి ఏమంటే సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో డిస్క్రైబ్డ్ వాల్యూ డివి వాల్యూ దెన్ ఎంటర్. సో ఇక్కడ వచ్చే కొద్దికి ఏమంటే టోటల్ డొనేషన్ కూడా కనుక్కునేసినాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే
ఫస్ట్ క్లాంప్ అంటే ఫస్ట్ దాంట్లో ఎంతమంది, సో ఫస్ట్ క్లాంప్ లో ఎంతమంది ఎంతమంది పేషెంట్స్ అటెండ్ అయ్యారో అది కనుక్కోవాలన్నమాట. ఎలా కనుక్కుంటామండి ఫస్ట్ క్లాంప్ లో? ఫస్ట్ క్యాంప్ లో ఎంతమంది పేషెంట్స్ అటెండ్ అయ్యారు ఎట్లా కనుక్కుంటాం? క్యాంప్ పేషెంట్స్ One second, I just delete. ఫస్ట్ క్యాంప్ అటెండ్ పేషెంట్స్ అన్నమాట. సో దీనికి వచ్చేసి మనం ఏమి ఇస్తామంటే ఈక్వల్ టు క్యాలిక్యులేట్. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే క్యాలిక్యులేట్ అండ్ ఇక్కడ వచ్చే ఉదిరికి ఏమంటే కౌంట్ ఆఫ్ పేషెంట్ ఐడి ఇన్ పేషెంట్ దాంట్లో అన్నమాట. పేషెంట్ ఐడి ఇన్ క్లాంప్ డీటెయిల్స్ లో ఉన్న ఇక్కడ మనం ఏమి ఇస్తామంటే ఫస్ట్, సో ఫిల్టర్ ఆ టేబుల్ నేమ్ ఈస్ క్లాంప్ డీటెయిల్స్ ఇక్కడ మనకు సిఐడి క్లాంప్ ఐడి ఈక్వల్ టు ఫస్ట్ ని ఇక్కడ ఇస్తామండి. ఫస్ట్ ఇక్కడ మనకి ఏమంటే ఓన్లీ ఫస్ట్ క్యాంప్ లో వాళ్ళు మాత్రమే యాడ్ చూపిస్తుంది అనమాట. అంటే ఫస్ట్ క్యాంప్ లో ఎంతమంది అయితే అటెండ్ అయ్యారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. అలానే సెకండ్ దాంట్లో కూడా కనుక్కోవాలండి. ఐ జస్ట్ కాపీ దిస్ అండ్ డౌన్ లో వచ్చేసి ఏమంటే ఎంటర్ కొట్టేసి ఇక్కడ మనకు వచ్చేసి ఏమంటే సెకండ్ క్లాంప్ అన్నమాట. సేమ్ అదే విధంగా ఇక్కడైతే ఇస్తాం. నేమ్ లోకి వెళ్ళేసి ఇక్కడ మనం ఏమి ఇస్తామంటే సెకండ్ అని ఇస్తాం. సెకండ్ క్లాంప్ ఇక్కడ వచ్చేది ఏంటంటే మనకు సెకండ్ క్లాంప్ డీటెయిల్స్ అనేది మనకైతే ఎంతమంది సెకండ్ క్లాంప్ లో అటెండ్ అయ్యారో మనకు తెలుస్తుంది. అలానే థర్డ్ క్లాంప్ అన్నమాట. సో దెన్ క్లిక్ ఆన్ ది వెయిట్, అక్కడ నేమ్ ఏముందో చూసుకోవాలి. Click here, placed. థర్డ్ క్లాంప్ ఇక్కడ కూడా ఏమిస్తామంటే మనము థర్డ్ క్లాంప్ అని ఇచ్చేస్తాం అన్నమాట. థర్డ్ దెన్ ఎంటర్. సో మనకి ఇక్కడ వచ్చే కుదిరికి ఏంటంటే ఫస్ట్ క్లాంప్ లో ఎంతమంది అటెండ్ అయ్యారు, సెకండ్ క్లాంప్ లో ఎంతమంది. క్లియర్. ఇక్కడ ఫిల్టర్ క్లియర్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చండి మెజర్ దాంట్లో కూడా ఏమంటే ప్రతి ఒక్కటి చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ఓకేనా. సో ఇలాగా ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఈ విధంగా మనము మెజర్స్ అయితే క్రియేట్ చేస్తాము. ఓకే. సో మెజర్స్ అన్ని అయిన తర్వాత ఈ మెజర్స్ అనేది వర్క్ అవుతాం లేదా చెక్ చేయాలన్నమాట. ఓకే. మెజర్స్ మనం క్రియేట్ చేసిన తర్వాత
అవి వర్క్ అవుతున్నా లేదా చెక్ చేయాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఎక్సెల్ కనిపిస్తుంది కదా, అనలైజ్ ఎక్సెల్ అనేసి, దీన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ మనకు కరెంట్ యూజర్ దీన్ని అనమాట. సో డిఫాల్ట్ క్లిక్ ఓకే. సో మనకి ఇక్కడ మనం క్రియేట్ చేసిన మెజర్స్ అన్ని కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి అనమాట. యావరేజ్ ఎంత స్కోర్ అయితే ఉంది, ఫస్ట్ క్లాంప్ లో ఎంతమంది అటెండ్ అయ్యారు, సెకండ్ క్లాంప్ లో ఎంతమంది అటెండ్ అయ్యారు, థర్డ్ క్లాంప్ లో ఎంతమంది అటెండ్ అయ్యారు, టోటల్ పేషెంట్స్, అలానే టోటల్ ఎంతమంది ఉన్నారు పేషెంట్స్ అనేవాళ్ళు, టోటల్ డొనేషన్ ఎంత వచ్చింది, అలానే హెల్త్ క్యాంప్ డీటెయిల్స్, క్లాంప్స్ ఏమేమి ఉన్నాయి, టోటల్ ఇన్కమ్ ఎంత, టోటల్ పేషెంట్స్ ఏంటి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ వచ్చే కుదిరికి ఏమంటే హెల్త్ క్యాంప్ ఐడి ఉంది కదా, హెల్త్ క్యాంప్ ఐడి కానీ రో కానీ వేసామంటే రోలో వస్తుంది అనమాట. ఫస్ట్ లో వాల్యూ ఇక్కడ మనకు డేటా అనేది ఫిల్టర్ అవుతుంది లేదు చూసుకోవాలా. ఓకే, ఇక్కడ మీరు టోటల్ డొనేషన్ అనేది ఏంటంటే ఫిల్టర్ అవ్వట్లేదు. చూడండి ఇక్కడ మనకు టోటల్ డొనేషన్ అనేది ఫిల్టర్ అవ్వట్లేదు అనమాట. ఎందుకు అవ్వట్లేదంటే ఎందుకు అవ్వట్లేదని చెప్తాను చూడండి. మనకు టోటల్ డొనేషన్ అనేది ఏంటంటే ట్రైన్ టేబుల్లో ఉందన్నమాట. ఓకే, హెల్త్ క్యాంప్ కూడా ఏమంటే ఫిల్టర్ అవడం లేదు. యాన్యువల్ సో ఇన్కమ్ అనేది ఏంటంటే ఫిల్టర్ అవ్వట్లేదు. ఈ డేటా మొత్తం కూడా ఫిల్టర్ అవ్వట్లేదు. ఓకేనా. దెన్ గో టు హియర్, క్లిక్ గో టు ది డయాగ్రామ్ వ్యూ. ఇక్కడ మనకు సింగిల్ డైరెక్షన్ మాత్రమే ఉందండి, అందుకే మనకు వచ్చేసి ఏమంటే ఫిల్టర్ అవ్వట్లేదు. డబుల్ క్లిక్, ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట బోత్ కేసెస్ లో. దెన్ క్లిక్ ఓకే. యూజింగ్ ది 2 ways cross filtering direction, update the data model. Block 2013 loading the refresh data model. This data model cannot be done. ఎర్రర్ అయితే వస్తుంది, బట్ మేబీ ఈ వర్షన్ వల్ల మనం కాకపోవచ్చు. ఇలా అయితే బోత్ అయితే పెట్టాలి, బట్ ఇక్కడ వరకు వచ్చేసి ఏమంటే మనం సింగిల్ పెడదాం. ఓకేనా, ఇక్కడ వరకు సింగిల్ పెడదాం. నెక్స్ట్ విల్ గో ఫర్ ది. సో ఈ విధంగా మనం వచ్చేసి ఏం చేస్తామంటే అనాలిసిస్ అయితే చేస్తాం అనమాట. సో మొత్తం అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు గో టు దిస్ ఎక్సెల్ షీట్. ఇక్కడ వచ్చేసి ఏమంటే దీన్ని మనం తీసి ఏజ్ గ్రూప్ అని కనుక్కున్నాం కదా కాలం ఒకటి. సో ఆ ఏజ్ గ్రూప్ ని ఇక్కడైతే యాడ్ చేస్తాం అనమాట. ఏజ్ గ్రూప్ వైజ్ మనకు డేటా అవుతుంది లేదా చెక్ చేసుకోవాలి. క్లియర్ అండి, అర్థమైందా? ఓకేనా. సో ఈ విధంగా అన్నమాట ఇక్కడ డేటా అనేది మనకు ప్రాపర్ గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ గా ఉన్నాయంటేనే మనం ఏం చేయాలంటే లోడ్ పవర్ బిలోకి అయితే డిప్లాయ్మెంట్ చేసుకుని లోడ్ చేసుకోవాలన్నమాట. దెన్ గో ఫర్ ది దీనికి ఇక్కడికి వచ్చేసి ఏం చేయాలంటే ఐ జస్ట్ వాంట్ టు యాడ్ ది సమ్ కేపీఐస్ అనమాట. కేపీఐస్ దేనికి యాడ్ చేస్తున్నానంటే టోటల్ క్యాంప్స్ ఉంది కదా, ఒక మెజర్ అయితే క్రియేట్ చేస్తాను ఇక్కడ. ఓకేనా, టోటల్ క్లాంప్ ఐడి. టోటల్ నేమ్ వచ్చేసి ఏంటంటే క్లాంప్ డీటెయిల్స్ అనుకోండి. లేదంటే టోటల్ క్యాంప్స్ అటెండ్ పేషెంట్ ఈక్వల్ టు దీనికి వచ్చేసి మనం క్రియేట్ చేసే మెజర్ ఏంటంటే ఈ పేషెంట్ డీటెయిల్స్ ఉంది కదా, దాంట్లో నేను యాడ్ చేస్తున్నాను అండి కౌంట్ రోస్ ఇన్ ఏ టేబుల్ ఈస్ పేషెంట్ ది క్లాంప్ డీటెయిల్స్. ఓకే, ఓకేనా. ఇక్కడ మనం ఏమి ఇవ్వాలి అంటే ఇక్కడ మనకు వచ్చేసి రైట్ క్లిక్ అండ్ ఇక్కడ మనకు వచ్చేసి ఏమంటే కేపీఐ ఉంటుంది. కేపీఐ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్. ఓకేనా, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ లోకి వెళ్ళేసి ఇక్కడ మనము ఒక మెజర్ అన్న బేస్ చేసుకుని ఇవ్వచ్చు అండి, ఇవ్వచ్చు. లేదు అంటే మెజర్ వచ్చేసి ఏమంటే టోటల్ ఫస్ట్ క్లాంప్ ఉంది కదా, ఫస్ట్ క్యాంప్ డీటెయిల్స్ కానీ లేదంటే యావరేజ్ ఇన్కమ్ కానీ. సో ఇక్కడ వచ్చేసి అంటే పర్సంటేజ్ వైజ్ అనమాట, వాల్యూ వైజ్ అయితే ఇవ్వచ్చు. ఐ గివ్ ఇంటూ దిస్ వన్ ఇంటూ మెజర్ లో నేను మెజర్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ క్యాంప్ వచ్చేసి ఏమంటే 50 కన్నా
బిలో ఉంటే మనకు వచ్చేసి ఏమంటే రేట్, అండ్ ఇక్కడ వచ్చేసి ఏమంటే 80 కన్నా అబోవ్ ఉంటే వచ్చేసి ఏమంటే గ్రీన్ అనమాట. అటెండ్ అయింది సమ్ కండిషనల్ ఫార్మేట్ లాగా. జస్ట్ క్లిక్ చేసామంటే మనకి ఇక్కడ కేపీఐ అయితే వర్క్ అవుతుంది. కేపీఐ ఓకేనా. సో ఇలా కేపీఐస్ ఉంటాయి. అలానే ఇక్కడ మనకు ఉంది కదా డేటా ఉంది కదా డేటా. సో ఈ డేటాలో వచ్చేసి ఏమడుగుతున్నారంటే క్లయింట్ ఏమడుగుతున్నాడంటే ఇంక్రిమెంటల్ రిఫ్రెష్ యాడ్ చేయమని చెప్తున్నాడు అనమాట. ఇంక్రిమెంటల్ అంటే ఏంటంటే ఇక్కడ ఫస్ట్ క్లాంప్ అయితే ఓన్లీ ఫస్ట్ క్లాంప్ డేటా మాత్రమే రిఫ్రెష్ అవ్వాలి, సెకండ్ క్లాంప్ అయితే సెకండ్ క్లాస్ మాత్రమే రిఫ్రెష్ అలా ఉంది కదా, పవర్ బై లో ఉంది కదా సమ్ పీరియడ్ ఆఫ్ డేటా మాత్రమే రిఫ్రెష్ చేయాలని. ఇక్కడ కూడా ఏమడుగుతున్నారంటే వాళ్ళు ఇంక్రిమెంటల్ రిఫ్రెష్ అయితే యాడ్ చేయమని చెప్తున్నారు అనమాట. ఆ ఇంక్రిమెంటల్ రిఫ్రెష్ ని దేని ద్వారా యాడ్ చేయమంటారంటే బేస్డ్ ఆన్ క్లాంప్ ఐడి ద్వారా ఇంక్రిమెంటల్ రిఫ్రెష్ అయితే యాడ్ చేయమని చెప్తున్నారు. ఓకే, సో జస్ట్ చూద్దాం ఎలా యాడ్ చేస్తారు. సో ఎక్స్టెన్షన్ లోకి అయితే వెళ్ళాలండి. ఎక్స్టెన్షన్ లోకి వెళ్ళేసి మోడల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఏమంటే పార్టీషన్స్ అని ఉంటాయన్నమాట. 1 సెకండ్. టేబుల్లోకి వెళ్ళారంటే పార్టీషన్స్ అయితే ఉంటాయి అనమాట. పార్టీషన్ ఏం చేస్తుందంటే సపరేట్ ది గ్రూప్ ఆఫ్ రికార్డ్స్. అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్ రికార్డ్స్ ఒకే టేబుల్లో ఉన్నాయి కదా, ఇలా అన్ని ఒకే టేబుల్లో ఉన్న కన్నా సపరేట్ గ్రూప్ ఆఫ్ ది టేబుల్స్ గా సపరేట్ చేస్తుంది అనమాట. ఫస్ట్ ఇక్కడికి వచ్చే కుదిరికి ఏంటంటే సో ఆల్ డీటెయిల్స్. ఇక్కడ మనం ఏమిస్తామంటే వేర్ ఎండింగ్ లో వేర్ ఇస్ సిఐడి ఈక్వల్ టు ఫస్ట్ ఓకేనా. సో ఇక్కడ మనకి ఎగ్జిక్యూట్ చేసామంటే వాలిడేట్ చేసామంటే మనకు ఒక్క నిమిషం. ఓకే ఫైన్. ఈ కండిషన్ అనేది ఏంటంటే ఇక్కడ కాదండి, జస్ట్ రైట్ క్లిక్ డిజైన్ సో దీన్ని మొత్తము రన్ చేయాలన్నమాట. టేబుల్ అయితే మనం సింపుల్ గా ఇవ్వచ్చు, బట్ ఇక్కడికి వచ్చే కుదిరికి ఎలా ఇస్తామో అని ఆలోచిస్తున్నాను నేను. ఒక నిమిషం అండి. SQL I will write one small code. Just copy. With CTE as okay fine. ఓకే ఫైన్. సో జస్ట్ నేను వచ్చేసి ఏం చేస్తాను, కోడ్ వచ్చేసి ఏమంటే కాపీ చేసుకున్నాను అండి, విత్ సిటీ యూజ్ చేశాను, నేను మర్జ్ చేసిన టేబుల్స్ అని ఇచ్చేసాను. దెన్ గో ఫర్ హియర్. దెన్ ఇక్కడికి వచ్చేసి ఏంటంటే కంట్రోల్ V. సో ఫస్ట్ దానికి వచ్చేసి ఏమి ఇస్తానంటే ఫస్ట్ అని ఇస్తున్నాను, ఈక్వల్ టు ఐ గివ్ ఇన్ టు ది ఫస్ట్. దెన్ రన్ చేసామంటే మనకు ఫస్ట్ లో ఉన్న డేటా మాత్రమే వస్తుంది అన్నమాట. అన్నీ వచ్చేసి ఏమంటే ఫస్ట్ సంబంధించిన డేటా మాత్రమే వస్తుంది.
ఇవి ఇంక్రిమెంటల్ రీఫ్రెష్ అంటాం అనమాట. పార్టిషన్ ఎందుకు వాడతామంటే సపరేట్ ది డేటాను వచ్చేసి ఏమంటే సపరేట్ చేసుకోవడం కోసం. సో క్లిక్ ఓకే. ఇది వచ్చేసి ఏమంటే ఫస్ట్ క్లాంప్, ఇంకో నేమ్ అయితే ఇవ్వాలి ఫస్ట్ క్లాంప్ డీటెయిల్స్, దెన్ కాపీ. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే సెకండ్ అనమాట, సెకండ్ వానికి కూడా. సో దెన్ గో ఫర్ ది డిజైన్, యు ఎంటర్ ఇన్ టు ది సెకండ్. సో మనం దీన్ని రన్ చేసామంటే సెకండ్ దాంట్లో డేటా మాత్రమే వస్తుంది. దెన్ దీని వచ్చేసి ఏమని ఇస్తామంటే సెకండ్ క్లాంప్ డీటెయిల్స్ ఇచ్చేస్తాం అనమాట. సెకండ్ క్లాంప్ డీటెయిల్స్, దెన్ డిజైన్. ఇక్కడ మనకు రన్ చేసామంటే సెకండ్ క్లాంప్ డీటెయిల్స్. నెక్స్ట్ అలానే కాపీ థర్డ్ దానికి కూడా వ్యాలిడేట్ అయితే చేయాలన్నమాట. థర్డ్ అంటే ఎప్పుడైనా సరే క్లయింట్ అనేది వాడు వచ్చేసి ఏంటంటే పర్టికులర్ గా అంటే ఈ పర్టికులర్ గా థర్డ్ దాన్ని మాత్రమే రిఫ్రెష్ చేసుకోవాలా. సో మిగతా ఏది కానీ రిఫ్రెష్ అవ్వకూడదు అన్నప్పుడు మనకు ఇదైతే యూజ్ అవుతుంది అనమాట. పర్స్పెక్టివ్స్ అనేది పార్టీషన్స్ అనేది. జస్ట్ గివ్ ఇన్ టు ది థర్డ్ వన్. ఇక్కడ మనకు కాపీని వస్తుంది కదా, ఆ కాపీని వచ్చేసి ఏమంటే రిమూవ్ చేద్దాం. అగైన్ దీంట్లో కూడా ఏమంటే కాపీ అయితే ఉంది, దీన్ని కూడా ఏమంటే రిమూవ్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ మనకు 3 అయితే క్రియేట్ చేస్తాం అనమాట. ఫస్ట్ అలానే సెకండ్ క్లాంప్ డీటెయిల్స్, థర్డ్ క్లాంప్ డీటెయిల్స్, దెన్ ఓకేని కొడతాం. ఓకేనా. సో మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకు ఆల్ డేటా కనిపిస్తుందండి, అన్ని కనిపిస్తాయి అనమాట. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇదన్నీ కనిపిస్తున్నాయి. బట్ ఎప్పుడైనా సరే మనం ప్రాసెస్ చేయాలి, ప్రాసెస్ అంటే ఏంటి, రీఫ్రెష్ చేయాలి అన్నప్పుడు సో ఒకసారి చూద్దాం ఎలా రీఫ్రెష్ చేస్తాం అనేది. ఏంటంటే జస్ట్ ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ ప్రాసెస్ ఏ క్యూబ్ ఉంటుంది అనమాట. సో ఒకసారి నేను ప్రాసెస్ ఆల్ కొడుతున్నాను, లేదంటే ప్రాసెస్ బై పార్టీషన్ అయినా కొట్టచ్చు, లేదంటే ప్రాసెస్ ఆల్ అనేది కొడదాం. సో ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది అనుకో, మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే కరెక్ట్గా ఇవ్వాలి. దెన్ క్లిక్ ఓకే. ఐ థింక్ పాస్వర్డ్ ఇస్ రాంగ్. ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్ టేబుల్స్ అనేది ప్రాసెస్ అవుతాయండి. ఆల్ టేబుల్స్ అంటే లేదంటే ప్రాసెస్ పర్టికులర్ టేబుల్ అంటే ఓన్లీ ఒక టేబుల్ మాత్రమే ప్రాసెస్ అవుతుంది అనమాట. లేదంటే బేస్డ్ ఆన్ పార్టీషన్ వైజ్. పార్టీషన్ అంటే ఏంటంటే ఆల్ డేటా కాకుండా పర్టికులర్ గా సమ్ డేటా మాత్రమే, మొత్తం డేటా కాకుండా సమ్ డేటా మాత్రమే పార్టీషన్ ప్రాసెస్ చేయాలి అన్నప్పుడు ఇక్కడైతే మనమైతే రాస్తాం అనమాట ఈ విధంగా. ఇట్ కెన్ టేక్ సమ్ టైం. సో మనం చూసినట్టయితే ఆల్ ప్రాసెస్ అయితే అయింది కదా. ఇప్పుడు మనము ఆ పార్టీషన్ మనం క్రియేట్ చేసాం కదా, ఆ పార్టీషన్ ఒకసారి ఓపెన్ చేద్దాం. సో మనం ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ క్లాంప్ డీటెయిల్స్ లో 6 to 1 అయితే ఉన్నాయి. సెకండ్ క్లాంప్ డీటెయిల్స్ లో ఎన్ని రోస్ అనేది చూపిస్తుంది అనమాట. రో కౌంట్ అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా. సో ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే క్లయింట్ కావాలంటే ఓన్లీ థర్డ్ క్లాంప్ డీటెయిల్స్ మాత్రమే రీఫ్రెష్ చేయాలంటే పర్టికులర్ గా ఆ డేటా మాత్రం రీఫ్రెష్ చేసుకుంటాడు. చూద్దాం అది ఎలా చేస్తాడు అనేసి. జస్ట్ గో ఫర్ ది టేబుల్ పార్టీషన్ మోడల్ ప్రాసెస్ ఆల్. ఇక్కడ మనకు ప్రాసెస్ బై పార్టీషన్ ఉంటుంది. దీని కానీ క్లిక్ చేసామనుకో ఇక్కడ మనకు పార్టీషన్ మనం క్రియేట్ చేసాం కదా, ఆ పార్టీషన్ అయితే కనిపిస్తాయి అనమాట. సో మనం ఏదైతే క్రియేట్ చేసుకుని సెలెక్ట్ చేసుకుని దాన్ని మాత్రం ఓకే కూడా అంటే పర్టికులర్ గా ఆ ఒక్కటి మాత్రమే రిఫ్రెష్ అవుతుంది అనమాట. ఓకేనా. దాంట్లో ఏదైనా అప్డేటెడ్ డేటా ఉంటే మనకి ఇక్కడ ఆ వాల్యూస్ అయితే చూపిస్తాయి అనమాట. ఓకే క్లియర్, అర్థమైందండి పార్టీషన్ అంటే. ఓకే ఫైన్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదే ఒక క్యూబ్ ను వచ్చేసి ఇంకా ఉన్నాయండి స్టెప్స్ అనేది క్యూబ్ లో, బట్ ఈ ప్రాజెక్ట్ లో ఇంకా అంతకు మించి అయితే ఎక్కువైతే చేయడం లేదు. ఓకే ఇంకా పర్స్పెక్టివ్స్ అయితే ఉన్నాయి, రోల్స్ అయితే ఉన్నాయన్నమాట. తర్వాత వచ్చేసి ఏమంటే అనలైజ్ ఎక్సెల్, అంటే ఇక్కడ ఎక్సెల్ లో మనం క్రియేట్ చేసిన ప్రతి ఒక్కటి కూడా అనలైజ్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే నెక్స్ట్ వన్ వచ్చేసి ఏం చేయాలంటే ఇక్కడికి క్యూబ్ అయితే ఇక్కడికైతే కంప్లీట్ అయిపోయిందండి. ఫస్ట్ డేటా తీసుకున్నాం, డేటా తీసుకున్న తర్వాత రిలేషన్షిప్ అయితే క్రియేట్ చేస్తాం. తర్వాత వచ్చేసి ఏమంటే క్యాలిక్యులేట్ కాలమ్స్, క్యాలిక్యులేట్ మెథడ్స్. ఇది జస్ట్ సింపుల్ క్యూబ్ అండి, సింపుల్ క్యూబ్ అనమాట.
మీకు ఈ క్యూబ్ లో ఉన్న ప్రతి ఒక్కటి మీకు కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యూబ్ లో ఉన్న ఆల్ స్టెప్స్ కావాలి అన్నప్పుడు అంటే పార్టీషన్, డేట్ మార్కెట్, అలానే కేపీఐ ఇవన్నీ కూడా మీకు కావాలంటే సో మీరు ఇక్కడ జస్ట్ ఈ డ్రైవ్ లో కానీ వెళ్ళారంటే ఇక్కడ మీకు ఎస్ఎస్ఏఎస్ లో మొత్తం చెప్పాను అనమాట, ప్రతి ఒక్కటి కూడా ప్రింట్ టు ప్రింట్. ఓకే, ఏ విధంగా కనెక్ట్ చేస్తాం, ఏ విధంగా ఇది చేస్తాం అనేసి. ఓకే ఫైన్, నెక్స్ట్ విల్ గో ఫర్ ది అనదర్ వన్. నెక్స్ట్ ఏం చేయాలంటే క్యూబ్ మొత్తం క్రియేట్ చేసామండి. దీని వచ్చేసి ఏమంటే డిప్లాయ్మెంట్ చేయాలన్నమాట. డిప్లాయ్మెంట్ ఏంటంటే మన దగ్గర ఉన్న క్యూబ్ డేటాని SQL సర్వర్ లోకి తీసుకెళ్ళాలి. వెరీ సింపుల్ అండి. జస్ట్ ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ మనకు డిప్లాయ్మెంట్ అయితే ఉంటుంది, స్టార్ట్ డిప్లాయ్మెంట్ అని కొట్టండి. ఓకేనా, ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఆల్ టేబుల్స్ ఇవన్నీ కూడా, ఆల్ టేబుల్స్ రోస్ ఇవన్నీ కూడా ఎక్కడికి అంటే మనకి క్రియేట్ చేసిన మెజర్స్ ఇవన్నీ కూడా ఏంటంటే SQL సర్వర్ లో, ఒక SQL సర్వర్ లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు డేటాబేస్ కాదండి, వెయిట్, ఇది యాక్చువల్గా డేటాబేస్ కదా, ఇది కాకుండా జస్ట్ కనెక్ట్. ఇక్కడ మీరు వచ్చేసి ఏమంటే అనాలిసిస్ సర్వీస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, జస్ట్ కనెక్ట్ కొట్టాలంటే మనకు అనాలిసిస్ సర్వీస్ అని ఇక్కడ క్రియేట్ అయింది అనమాట. ఇప్పుడు మనం క్రియేట్ చేస్తాం కదా హెల్త్ క్యాంప్ డీటెయిల్స్ అనేది, ఆ క్యూబ్ వచ్చేసి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను, కనిపిస్తుంది కదండి క్యూబ్ అనేది. దీనిలో క్లిక్ చేసి యాడ్ ఏ న్యూ MDX క్వారీని ఇచ్చామంటే ఇక్కడ మనం క్రియేట్ చేసిన మెజర్స్, ఏ మెజర్స్ ఉన్నాయి, ఓకేనా, సో KPIs ఏమేమి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే క్యాంప్ డీటెయిల్స్ లో ఉన్న దాంట్లో అట్రిబ్యూట్స్ కానీ అలానే ఇంకేదైనా డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఓకేనా, ఇవి మనము ఇక్కడ వచ్చేసి ఏమంటే కనెక్ట్ చేస్తాం అనమాట. దెన్ ఈ డేటాని మనం పవర్ బేకి తీసుకెళ్లేసి, ఈ డేటాని వచ్చేసి ఏంటంటే అంటే ఈ క్యూబ్ని వచ్చేసి ఏంటంటే పవర్ బేకి తీసుకెళ్లేసి పవర్ బేలో రిపోర్ట్ అయితే క్రియేట్ చేయాలన్నమాట. ఓకేనా, సో వెయిట్, ఐ జస్ట్ ఓపెన్ ది పవర్ BI. సో ఇంకా మనకు దీంతో అవసరం లేదనమాట. ఇది ఇంకా ఈ క్యూబ్ అనేది మనం ఇంకా విజువల్ స్టూడియో అంతే వరకు. వన్స్ మన డిప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత మనకు విజువల్ స్టూడియోకి ఇంకా అవసరం లేదు, ఎందుకంటే అది మనం క్లోజ్ చేసినా ఉన్నా ఒకటే. సో నేను ఏం చేస్తున్నానంటే మనం ఎందుకన్నా మంచిది దీన్ని ఒక సేవ్ చేసి అయితే పెడదాము. సేవ్ ఆల్రెడీ ఒక లొకేషన్ లో అయితే సేవ్ అయి ఉంటుంది, ఎక్కడైతే మనకు ఇవి క్యూబ్ అయితే ఉన్నాయో అక్కడ సేవ్ అయి ఉంటుంది. థింక్ సేవ్ అవ్వట్లేదు, 1 సెకండ్. సరేలేండి, అది క్యూబ్ అనేది మళ్ళీ కానీ మనం కానీ ఓపెన్ చేసుకోవచ్చు. ఫైన్, ఇంక వచ్చేసి ఏమంటే మనకు ఆ క్యూబ్ తో ఇంక సంబంధం లేదండి. నెక్స్ట్ కమింగ్ టు ది పవర్ BI. పవర్ BIకి అయితే వచ్చాం. ఇక్కడ వచ్చేసి ఏమంటే ఒక బ్లాంక్ రిపోర్ట్ అయితే ఒకటి ఓపెన్ చేయాలి. ఇక్కడ మనకు వచ్చేసి ఏమంటే గెట్ డేటాలోకి అయితే వెళ్తాం. గెట్ డేటాలో సో ఇక్కడ మనకు అనాలిసిస్ సర్వీస్ అనమాట, అనాలిసిస్ సర్వీస్. దెన్ క్లిక్ ఆన్ ది అనాలిసిస్ సర్వీస్. ఇక్కడ మనము సర్వర్ నేమ్, డేటాబేస్ నేమ్ అయితే ఇవ్వాలి. సో సర్వర్ నేమ్ I give into the connect. సరే అండి, కనెక్ట్. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ సర్వర్ నేమ్. డేటాబేస్ నేమ్ వచ్చేసి ఏంటి అంటే హెల్త్ క్యాంప్ అని ఉంది కదా, ఇది డేటాబేస్ నేమ్ అనమాట. దెన్ సర్వర్ నేమ్ హెల్త్, ఇక్కడ డేటాబేస్ నేమ్కి వచ్చే కుదిరికి ఏంటంటే హెల్త్ క్యాంప్ ఉంది కదా, జస్ట్ కాపీ. డేటాబేస్ నేమ్ వచ్చేసి ఏంటంటే హెల్త్ క్యాంప్ అనమాట. సో బ్రాకెట్స్ అయితే అవసరం లేదు. ఓకే, దెన్ ఇక్కడ వచ్చేసి ఏమంటే ఇంపోర్ట్ మోడా, లైవ్ కనెక్షన్. ఓకే, ఇంపోర్ట్ మోడ్ అని క్రియేట్ చేసుకోవచ్చు, లైవ్ కనెక్షన్ అని చేసుకోవచ్చు అండి. బట్ మనది లైవ్ కనెక్షన్ కాబట్టి లైవ్ లో కనెక్ట్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇక్కడ మనకు మోడల్ అయితే ఉంటుంది, ఆ మోడల్ సెలెక్ట్ చేసుకొని ఓకే కానీ కొట్టినామంటే ఆ క్యూబ్ లో మనం ఏవైతే క్రియేట్ చేసామో అవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సో మనకి ఇక్కడ చూడొచ్చు మెజర్స్, ఓకేనా, KPIs, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే హెల్త్ క్యాంప్ డీటెయిల్స్ లో కాలమ్స్. ఓకే, అలానే పేషెంట్ దాంట్లో కొన్ని క్యాల్కులేట్ కాలం అయితే యాడ్ చేస్తాం కదా, ఏజ్ గ్రూప్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ వచ్చేసి ఏమంటే మనకి ఇవైతే కనిపిస్తాయి అనమాట. వీటిని యూజ్ చేసుకునేసి రిపోర్ట్ అయితే బిల్డ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసి ఏమంటే బేస్డ్ ఆన్ ఈ ఎక్సెల్ యూజ్ చేసుకునేసి
వాళ్ళ పేజెస్ వచ్చేసి ఏమంటే క్రియేట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి ఏమన్నారంటే 4 పేజెస్ అయితే ఇచ్చారు. మొత్తం కూడా ఏమంటే 5 పేజెస్ అయితే ఉన్నాయి. సో ఈ 5 పేజెస్ లో ఏ డేటా ఇచ్చారో యాజ్ పర్ అదే డేటా ప్రకారం మనం రిపోర్ట్ అయితే క్రియేట్ చేద్దాం. ఓకేనా. పేజ్ 1 వచ్చేసి ఏమంటే హోమ్ పేజ్, అండ్ పేజ్ 2 వచ్చేసి ఏమంటే పేషెంట్ అనాలిసిస్, అండ్ పేజ్ 3 వచ్చేసి ఏమంటే ఎంప్లాయ్ కేటగిరీ, పేజ్ 4 వచ్చేసి ఏమంటే కంపేర్ ది ఫస్ట్ క్యాంప్ అండ్ సెకండ్ క్యాంప్, థర్డ్ క్యాంప్ డీటెయిల్స్ కంపేర్ చేయడం. అలానే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది పేజ్ అన్నాడు. అలానే యాడ్ ది డ్రిల్ త్రూ ఫిల్టర్, క్యాంప్ ఐడి, పేషెంట్ ఐడి, అలానే కేటగిరీ నేమ్, హెల్త్ నేమ్, ఇవైతే డ్రిల్ త్రూ యాడ్ చేయమని చెప్పాడు. నోట్ ది రిపోర్ట్ లెవెల్ ఫిల్టర్ లో అవైలబుల్ లో సమ్ డీటెయిల్స్ అయితే ఇచ్చాడనమాట. ఇవి వచ్చేసి ఏమంటే మనము ఈవినింగ్ సెక్షన్ లో చేద్దాం. సో ఎవరికైనా ఏదైనా